హలో అండి, అందరికీ ముచ్చాల పల్లకి ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రై పీస్ బిర్యానీని ఎట్లా చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనం నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 2-3 సార్లు బాగా కడిగేసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, దీని తర్వాత ఒక 2 స్పూన్ల కారం, తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మకాయని బాగా పిండేసుకొని, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఒక 10 to 20 మినిట్స్ దీన్ని మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఎందుకంటే ఇది చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్గా కుక్ అయ్యి దాని ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో దిగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇక్కడ గిన్నెలో మొత్తం కలిపేసేసి ఒక 10 to 20 మినిట్స్ అట్లానే మూత పెట్టి వదిలేసాను. ఇక్కడ ఒక 20 మినిట్స్ ఉంచేసాను. చూడండి, మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ అంతా ఇట్లా ఉంది. ఇది 1 కేజీ చికెను. ఒక 20 మినిట్స్ తర్వాత నేను మూతను తీసేసి స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేసేసి ఒక 1/2 గ్లాస్ అంటే 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ పోసాను. నేను ఇక్కడ ఫుల్ గ్లాస్ తీసుకున్నా సరే నేను ఓన్లీ 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనికి ఒక 1/2 గ్లాస్ మాత్రం వాటర్ యాడ్ చేసి మిగతా వాటర్ అట్లానే ఉండిపోయింది, అది ఉంచేస్తున్నాను. అది సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడు చికెన్లోంచి కూడా వాటర్ వస్తుంది. సో ఎక్కువ వాటర్ పట్టదు దీనికి. సో ఇట్లా ఉడకపెట్టేసుకొని ఇది ఉడకటానికి కూడా మనకి ఒక 15 to 20 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి. ఇట్లా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికిచ్చేసుకోవాలి చికెన్ని. ఇదిగోండి, ఒక 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇప్పుడు చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది, మనం పోసిన వాటర్ కూడా ఉంటుంది. కాబట్టి చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోవడానికి ఈ వాటర్ అంతా సరిపోతుంది. మధ్యలో ఖచ్చితంగా 2-3 సార్లు కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కనుక ఇది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం అంతా బాగా కింద నుంచి పైకి మనం 2-3 సార్లు కలుపుకొని మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్దిగా దగ్గరికి అయిపోతూ ఉంది. మనం వాటర్ అంతా కాస్త ఇంకిపోయేదాకా దీన్ని ఉడికించుకోవాలి. మధ్యలో మాత్రం 2-3 సార్లు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కూర మాడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఒక 10 మినిట్స్కి నాకు ఇక్కడ వాటర్ అంతా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ చికెన్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైకి ముందుగా మనకు కావాల్సినవి లవంగ, చెక్క, రాతి పువ్వు అండ్ యాలకులు. ఆయిల్ తీసుకొని ఒక 150 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్లో ముందుగా మనం పెట్టుకున్న డ్రై మసాలా ఏదైతే ఉందో అది వేసేసుకొని లవంగ, చెక్క, యాలకులు, రాతి పువ్వు వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. నేను ఇక్కడ 1 ఉల్లిపాయ తీసుకున్నాను, కొద్దిగా పెద్ద సైజు.
మీడియంగా ఉంది. 1 కేజీకి నేను 1 ఉల్లిపాయ తీసుకొని దాన్ని బాగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అట్లనే 4 పచ్చిమిర్చి పొడుగ్గా ఉన్నాయి, వీటిని హాఫ్ కట్ చేసుకొని జస్ట్ స్ప్లిట్ చేసుకున్నాను. అట్లానే ఒక 2 రెబ్బలు కరివేపాకు, వాటన్నిటిని వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు కాస్త వేగిపోయినాయి. ఇప్పుడు నేను ఒక గుప్పెడు పుదీనా, తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 2 స్పూన్లు మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక 2 స్పూన్లు మాత్రం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం బాగా వేగిపోయేటట్టు. ఇక్కడ చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఈ స్టేజ్లో మనం ఏదైతే ఉడకపెట్టుకున్న చికెన్ ఉందో దాన్ని మనం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయకి తాలింపు ఏదైతే వేసుకున్నామో దాంట్లో ఈ చికెన్ మొత్తాన్ని యాడ్ చేసేద్దాము. చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా ఫ్రైలు ఇవి చేసుకునేటప్పుడు ముక్క విడిపోకుండా ఉండాలంటే కాస్త షార్ప్గా ఉండే, అంటే మనకి గరిటెలు లాంటివి కాకుండా ఇట్లా చల్లాకులు కానీ ఇట్లా అట్ల కాటితో కానీ మనం టాస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మనం ముక్క విడిపోకుండా చాలా నీట్గా అట్లానే పర్ఫెక్ట్గా అట్లానే ఉంటుందండి. లేదా మనం గరిటె పెట్టి ఎక్కువ తిప్పేస్తే కనుక ముక్క, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ ఉడకపెట్టుకున్నాం కాబట్టి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇక్కడ అట్ల కాడ తీసుకొని బాగా ఇంకొద్దిగా దాంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయేదాకా బాగా కలిపేసుకున్నాను. మనం ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం, పసుపు ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కాస్త నాకు కారం తగ్గింది కాబట్టి నేను ఇక్కడ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే కారం వేసాను, 2.5 స్పూన్స్ దాకా. ఇప్పుడు మిగతా 2 స్పూన్లు వేసేసి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా, అంటే ధనియాలు, లవంగ, చెక్క, యాలకులు, వీటిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని డ్రైగా ఫ్రై చేసుకొని దాన్ని నేను మిక్సీలో చేసుకుంటాను. ఈ మసాలాన్ని మాత్రమే వాడతాను నేను ఇంటి దగ్గర. ఆ మసాలాని ఒక 1.5 స్పూన్ వేసి బాగా దగ్గరగా అయిపోయేంత వరకు కూరని కలుపుకోవాలి. అది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనకు కొత్తిమీర ఏదైతే ఉందో అది వేసేసుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 5 కప్పుల రైస్ తీసుకున్నాను. ఇవి బాస్మతి రైస్ అండి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత నేను వాటిని శుభ్రంగా కడిగేసేసి ఒక 15 మినిట్స్ దాకా వాటర్లో వేసి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు మనకి రైస్ కావాల్సిన మసాలాలు కూడా చూద్దాము. దీనికి ముందుగా మనకి లవంగాలు, యాలకులు, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, స్టార్ పువ్వు, రాతి పువ్వు, షాజీరా, వీటన్నిటిని మనం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, తర్వాత నెయ్యి ఇవి యాడ్ చేసి వాటిలోకి ముందుగా మనం చేసుకున్న మసాలా ఏదైతే ఉందో, మసాలాలు రెడీగా ఉన్నాయో వాటిని వేసేద్దాము. లవంగ, చెక్క, యాలకులు, జాపత్రి, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస్ పువ్వు, షాజీరా అండ్ రాతి పువ్వు ఇవన్నీ వేసేసిన తర్వాత సన్నగా స్ప్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, అట్లానే ఉల్లిపాయ. ఇక్కడ కూడా నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. రైస్కి ఎక్కువ ఉల్లిపాయ అవసరం ఉండదు. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని అది నిలువుగా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని జస్ట్గా అడ్డంగా కోసేసుకొని దాంట్లో వేసేసాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పుదీనా వేసుకుంటున్నాను.
పుదీనా వేసి బాగా కలిపేసేసి దాని తర్వాత 1-2 స్పూన్ల అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ ఎప్పుడైనా సరే మనం ఇట్లాంటి స్పెషల్ వంటకాలు ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకున్నదైతే కనుక చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పేది అదే, అప్పటికప్పుడు అల్లం వెల్లిపాయ చేసుకోవాలి. లేదా ఒకవేళ చేసుకొని పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మనం అల్లం వెల్లిపాయని రుబ్బేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే, రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం వాసన పోకుండా నిల్వ ఉంటుంది. అదే ప్లాస్టిక్ డబ్బాలో అయితే కనుక వేరుగా వాసన వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను 1-2 స్పూన్ల అల్లం వెల్లిపాయ ముద్ద అప్పటికప్పుడు పేస్ట్ చేసుకున్నది వేసేస్తున్నాను. ఈ ఫ్రై పీస్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది. తినడానికి ఆల్మోస్ట్ మనం హోటల్స్లో ఏదైతే టేస్ట్ ఉంటుందో అట్లాంటి టేస్ట్ తోటే మీరు ఒక్కసారి ఉంటుంది. మీరందరూ ఒక్కసారి ట్రై చేయండి దీన్ని అయితే. ఇదిగోండి, ఇక్కడ అల్లం వెల్లిపాయ కూడా బాగా వేగిపోయింది. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, మసాలాలు, ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ, పుదీనా. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా దీనికి కొద్దిగా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని దాన్ని ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాల్లో వేసేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్న ఒక 1.5 స్పూను గరం మసాలా చెప్పాను కదండి ఆల్రెడీ. ధనియాలు, లవంగ, చెక్క, యాలకులు ఇవి మాత్రమే నూనె ఏం లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకొని నేను మిక్సీ పట్టుకొని ఉంచుకుంటాను. అదే వాడుతున్నాను ఇక్కడ. ఇదంతా మసాలా అంతా బాగా వేగిపోయింది. 5 కప్పులకి 5 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. అంటే బాస్మతి రైస్ అయినా సరే ఒకటికి 1 కప్పుకి 2 కప్పులు వాటర్. సో నేను 5 కప్పులు తీసుకున్నాను, 5 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. అంటే కప్పు చిన్నది, అంటే 1 కప్పుకి 1 గ్లాసు వాటరు. కప్పు చిన్నగా ఉంది కదా, దానికోసం అని చెప్పని ఇక్కడ డబల్ అమౌంట్తో అంటే ఆల్మోస్ట్ 10 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను. 5 కప్పుల రైస్ తీసుకున్నాను, 10 కప్పుల వాటర్ పోసాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వాటర్ మరలేదాకా ఆగాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది వేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాటర్ అంతా బాగా మరుగుతుంది. ఈ టైంలో మనం ఏదైతే నానబెట్టుకొని ఉంచుకున్నామో బాస్మతి రైస్, ఆ బాస్మతి రైస్ని ఈ వాటర్కి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ బాస్మతి రైస్ మొత్తం యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత అది బాగా పొంగొచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ ఆల్మోస్ట్ నీరంతా ఇంకిపోతుంది. నీరంతా ఇంకిపోయిన తర్వాత మాత్రమే మనం మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నీరంతా ఇంకిపోయింది. ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 to 7 minutes మాత్రమే పడుతుంది ఇది మొత్తం కుక్ అయిపోవటానికి. నేను మూత పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ రైస్ మొత్తం కుక్ అయిపోయింది. చాలా పొడిలాడుతా, చాలా మసాలా ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా బాగా వచ్చింది రైస్. నేను దించుకునే ముందు దీంట్లో జస్ట్ పుదీనా, కొత్తిమీర మాత్రం చల్లేసేసి ఆఫ్ చేసేసుకున్నాను. ఇక్కడ మనకు స్పెషల్ టెక్నిక్ ఉందండి. ఫ్రై పీస్ బిర్యానీ ఎప్పుడైనా సరే కింద పీసెస్ పైన రైస్ వస్తుంది. సో నేను అక్కడ ఒక గ్లాస్ బౌల్ తీసుకొని మీకు సర్వ్ చేయడం కూడా చూపిస్తున్నాను. ఈ గ్లాస్ బౌల్లో కింద అన్ని పీసెస్ సర్వ్ చేసుకుంటున్నాను. దీనిపైన లేయర్ లాగా రైస్ వేసుకొని మనం ప్లేట్లోకి వడ్డించుకోవచ్చు.
ఇప్పుడు దానిపైనే రైస్ మనం ఏదైతే కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ మీద మనం ప్లేట్ పెట్టి వెనక్కి తిప్పి బోర్లిస్తే మనకి పైన పీసెస్ కింద రైస్ వచ్చినట్టు వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో ఫ్రై పీస్ బిర్యానీ. ఒక్కసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసుకొని ఎట్లా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీకు అందరికీ ఈ ఫ్రై పీస్ బిర్యానీ నచ్చినట్టయితే కనుక నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముత్యాల పల్లకి ఛానల్. థ్యాంక్ యూ ఆల్.